సౌందర్యలహరి 98వ శ్లోకం. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణీ ముఖకమలతాంబూలసరతాం. అమ్మా, పరబ్రహ్మను తెలియగోరే నేను పారాణిలా ఎర్రని నీ చరణాలను ప్రక్షాళనం చేసి తీర్థాన్ని విద్యార్థినైన నేను ఎన్నడూ త్రాగుతానో కదా. జన్మతః మూగవాడైన వానికి కూడా కవిత్వ శక్తి రాగలడానికి హేతుభూతమైన వాని యొక్క ముఖారవిందంలోని తాంబూల రసాన్ని నేను గ్రహించగలిగేది ఎన్నడో కదా. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణీ ముఖకమలతాంబూలరసతాః. సౌందర్యలహరిలోని ఈ 98వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి అమ్మవారికి తేనె పాలు నైవేద్యంగా పెట్టాలన్నమాట. ఈ విధంగా 45 రోజుల పాటు జపం పూజలు చేసి ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి హ్రీం అనే యంత్రాన్ని త్రికోణంలో ధరించి ఈ యంత్రాన్ని స్త్రీలు కనుక ధరిస్తే వారికి గర్భం ధరించి దీర్ఘాయుదాయం కలిగిన సంతానం కలుగుతుంది. ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళు ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళు గర్భం ధరించి చక్కటి దీర్ఘాయుషులైన సంతానం వారికి ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారు. శ్రీమాత్రే నమః.